సార్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రిపుల్ ఆర్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా అవునండి. నడుస్తుంది. ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయండి. మంచి ఫ్యూచర్ అవునండి. ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే మంచి ఎగ్జాక్ట్‌లీ అప్రిషియేషన్ అండి. ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. అవునండి. మీరేమంటారు సార్? నిజంగానే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అయితే కన్ఫర్మ్‌గా వస్తుంది. అవునండి. ఎప్పటికి పూర్తయిద్ది అనేది అది పూర్తయినప్పుడు అవునండి. మనం మాట్లాడుకుందాం. అవునండి. కానీ ముందు చూపు అని ఒకటి ఉంటది కదా! ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని అవునండి. నెగెటివ్‌గా ఇగ్నోర్ ప్రచారం చేశారు. చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. కరెక్ట్ ఈరోజు అండి. చాలా మంది అదే రోడ్‌లో వెళ్తూ కూడా కరెక్ట్ అండి. అనుకుంటారు. అంటే ఈ ప్లేస్ అవును. నేను తీసుకుందాం అనుకున్నాను. వేరే వాళ్ళు తీసుకున్నారని. చాలా కరెక్ట్. డిస్కషన్స్ ఇలాంటివి మనం చూసాం. అవునండి. ఫ్యూచర్‌లో అలాంటివి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ ట్రిపుల్ ఆర్ సంబంధించి కావచ్చు. డెఫినిట్‌గా అంటే ట్రిపుల్ ఆర్ వస్తుందండి చుట్టుపక్కల అది. కూడా రేట్లు చాలా తక్కువున్నాయి. అవునండి. హ్మ్. ఇప్పుడు ఈ టైంలో తక్కువ ఉన్నాయన్నమాట. ఇది రైట్ టైమ్ అని ఇన్వెస్ట్ చేయడానికి? ఇది చాలా మంచి రైట్ టైం సార్ లక్ష్మణ్ గారు. ఎందుకంటే మనం ఓఆర్ఆర్ అనౌన్స్ చేసినప్పుడు కూడా మనం కూడా అట్లనే ఇగ్నోర్ చేశారు. మీరు అన్నట్లుగా చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ ఎకరం కొను నీకు ఒక 20 లక్షల్లో దొరుకుతుంది, 30 లక్షల్లో దొరుకుతుంది అన్నా కానీ ఇగ్నోర్ చేశారు. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. అది ఎప్పుడవుతుంది అంటే అండి ట్రిపుల్ ఆర్కి ఎప్పటికైతే కొబ్బరికాయ కొడతారో కొంచెం హైప్ పెరుగుతుంది. ఒక ఫేస్ కంప్లీట్ అయిపోతుందో ఇంకా హైప్ పెరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ వచ్చి ఇప్పుడు ఎట్లయితే ఓఆర్ఆర్ ఫామ్ అయిందో అలాగా ట్రిపుల్ ఆర్ ఫామ్ అయ్యేటప్పటికి అప్పటికి వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ అప్పటికి లేట్ అవుతుంది. కానీ నా సజెషన్ కూడా ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్ కొంచెం లాంగ్ రన్లో అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేయగలుగుతాను, నాకు ఈ ₹1,00,00,000 ఇప్పుడేం అక్కర్లేదు, పర్వాలేదు నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను ట్రిపుల్ ఆర్ చుట్టూనే నేను ఇన్వెస్ట్ చేయమనే చెప్తానండి. మీరు అనుకున్నారా? మీరు అంటే ఈ రియల్ ఎస్టేట్ రాకముందు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునండి. ట్రిపుల్ ఆర్ కూడా అప్పుడే అనుకుంటా ఐ థింక్ స్టార్ట్ అయ్యి ఎప్పటి నుంచో చెప్తున్నారు. నడుస్తుంది. అవునండి, మీరు అనుకుంటారు అవునండి. ఎప్పుడైనా ఆ రోడ్డు మీద అలా వెళ్తూ ఇన్వెస్ట్ చేయలేకపోయాను అని అనిపిస్తుందా ఎప్పుడన్నా? అనిపిస్తుంది అండి అది. Hmm. డెఫినెట్గా అనిపిస్తుంది అండి అది. చాలా మంది అప్పుడు అడ్వైజ్ చేశారు కూడా సేమ్. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఏజెంట్స్ కాదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దాకా ఎందుకులేండి, ఇప్పుడు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు గచ్చిబౌలి అవునండి. కానీ మేము వర్క్ చేసినప్పుడు మీకు 2000లో నా ఫోటో ఒకటి చూపిస్తాను. నేను ఉంటాను ఇక్కడ, హైటెక్ సిటీ వెనకాల ఎక్కడో కనబడుతుంది. నాకు వాట్సాప్ చేయండి. నేను డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు తర్వాత అయినా కానీ. అది కూడా ఏంటంటే నేను కావాలని రాలేదు ఇటు హైటెక్ సిటీ వైపు. వేరే ఫ్రెండ్ హైదరాబాద్ చూద్దామని వస్తే అప్పుడు మేము హైటెక్ సిటీ ఇలా జరుగుతుంది, ఇలా కన్స్ట్రక్షన్ అవుతుందా అన్న దాంతో ఉండేది అది. ఆ టైంలో నేను దాదాపు ఒక 20 years హైటెక్ సిటీ సరౌండింగ్స్లోనే నేను వర్క్ చేశాను అన్ని ఐటీ కంపెనీస్లో. సరే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సిటీకి దూరంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో సిటీ మరింత దగ్గర అవబోతుంది దూరంగా ఉండే వాళ్ళకి? డెఫినెట్గా అవుతుంది సార్. ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రేపు ట్రిపుల్ ఆర్ వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుందండి. జరుగుతుంది కూడా. ఆల్రెడీ డిపి కూడా రెడీ చేస్తున్నారు. అంటే 2050 కల్లా 2050 మాస్టర్ ప్లాన్ అనేది కూడా రెడీ చేస్తున్నారు. సో దాన్ని ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్కి కనెక్ట్ చేసేస్తున్నారు. అంటే ట్రిపుల్ ఆర్ వరకు ఇప్పుడు మనకి హైదరాబాదే హెచ్ఎండిఏ లిమిట్స్ని తీసుకొని వచ్చేస్తున్నారు. సో డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయండి, ఎక్కువనే వస్తాయి ఇప్పుడు అనుకున్న దానికంటే. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ ఉన్నప్పుడు మనం అమ్ముకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చూసిన లాస్ట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అవునండి, కాస్త ఆర్థిక యుద్ధం అయితే నడుస్తుంది. అవునండి, సుంకాలు పెంచడం రకరకాలుగా. అవునండి, యుఎస్ నుంచి కూడా దాదాపు చాలా వరకు మళ్ళీ వెనక్కి పంపించేయడం. అవునండి. ఎందుకంటే నాకు తెలిసి ఎన్ఆర్ఐ మార్కెట్ ఒక హైదరాబాద్ లోనే పర్ ఇయర్ వచ్చేసి ₹1,00,00,000 బిజినెస్ జరిగితేనే అవునండి, విన్నాను. మరి ఎంత కరెక్ట్ అండి. జరుగుతుంది? అవునండి. సో ఈ మార్కెట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు మీరు? డెఫినెట్గా అండి. మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్. రీసెంట్గా ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అనధికారంగా వీసాలు ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా కానివ్వండి, కొంతమందిని మళ్ళీ డిపార్ట్ చేయటము, వాళ్ళ సోషల్ మీడియా గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయటము, ఇవన్నీ జరగడంతో ఏంటంటే కొంచెం ప్యానిక్ అయితే ఉంది. ఇంతకుముందు ఎన్ఆర్ఐస్ పంపించే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రిటర్న్ ఇండియాకి వచ్చే వాటిల్లో 90% మళ్ళీ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుందండి. అవునండి. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఉన్న డబ్బులైనా సరే మనం సేవ్ చేసుకొని ఇండియాకి పంపిద్దామని ఇండియాకి పంపిస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మంచి ప్రొడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, ఒక మంచి అడ్వైస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 3 విషయాల్లో ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఒకటి స్టాక్ మార్కెట్, అవునండి, 2 గోల్డ్, తర్వాత 3 రియల్ ఎస్టేట్. అవునండి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే స్టాక్ మార్కెట్ అవునండి కొంచెం నిన్న చూసారో లేదో నేను చూసాను. అవునండి, 20% షేర్లు పడిపోయినాయి మొత్తం. అవునండి. గోల్డ్ రేట్లు చూసామంటే ఒకసారిగా 5,000 దిగొచ్చింది. అవునండి, మళ్ళీ ఈ రోజు ఏదో కొంచెం పెరిగినట్టుంది. అవునండి. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు, అవునండి, ఎప్పటికీ అది ఉండేదే. సో చాలా వరకు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ మొత్తం అటు వెళ్ళిపోయాయి. అవునండి. కాస్త మళ్ళీ ఇటువైపు చూసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ డెఫినెట్గా అండి. మనకి ఎక్కడ ఎక్కువైతే డబ్బులు ఉన్నాయని
మీరు అన్నట్లుగా ఈ 3 కేటగిరీస్ ఉన్నాయో ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ ఎలాగో ఉన్నాయనండి అంతే. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నా కానీ 10 కోట్లు పెట్టి నేను గోల్డ్ కొనుక్కోలేనండి. స్టాక్స్ అయితే కొనుక్కోగలుగుతాను, కానీ ఆ 10 కోట్లు ఏంటంటే అవి 10 కోట్లు కాస్త 100 కోట్లు కావచ్చు, లేకపోతే 10 లక్షలు కూడా కావచ్చు, చెప్పలేము. అది ఒక మంచి ప్రణాళిక లేకపోతే అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటంటే అలాగయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టుకున్న స్థలం ఏదైతే ఉందో అది 10 లక్షలకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సినారియోస్ జరిగినాయి, లేవనట్లేదు. కానీ 90% అయితే మాత్రం 90-95% అయితే మాత్రం అంత లాస్ కమ్ముకునే పరిస్థితి మాత్రం రియల్ ఎస్టేట్లో అసలు ఉండదు. శ్రీనివాస్ రెడ్డి అదొకటి అడ్వాంటేజ్ అండి. ఈ మధ్యకాలంలో చాలా వరకు బిజినెస్ చేయడానికి అందరికి ఇష్టపడుతున్నారు. అవునండి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఒక టీం ఉన్నారు అనుకోండి, తలా ₹1 వేసుకుని ఒక 10 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొని వెంచర్ వేసి అమ్మేస్తున్నారు. కరెక్ట్ అండి. దాదాపు చాలా మంది చాలా కంపెనీస్, నాకు తెలిసి కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి ఒక హైదరాబాద్లోనే. అవునండి. సో అలాంటి ప్రాపర్టీస్ తీసుకోవటం ఎంతవరకు సేఫ్ అంటారు, బ్యాక్గ్రౌండ్ లేకుండా, అదే సరే కంపెనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా? అవునండి. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్లుగా ఒక క్వశ్చన్లో అడిగారు మీరు, ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిని నమ్మాలి, మనిషిని నమ్మాలా లేకపోతే డాక్యుమెంట్స్ నమ్మాలా అని. నేను మనిషిని నమ్మొద్దు, డాక్యుమెంట్స్ నమ్మాలని చెప్పాను. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వీళ్ళంతా కంపెనీ ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తుంది. అవునండి. ఓకే, నామ్స్ అసలు ఏంటి అని కూడా తెలియదు, వెంచర్ చేశారంటే దానికి సంబంధించి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా తెలియదు. అవునండి. మీరు అన్నట్లు ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనీ ఫ్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టాలన్న ప్రాబ్లం అయ్యి, సరే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఒక 4-5 కలిసేసి ఒక వెంచర్ తీసుకుందాం, లేకపోతే ఒక 5 ఎకరాలు తీసుకుందాం, దీన్ని అప్రూవల్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి అమ్మేద్దాం. ఎందుకంటే ఈ 5 ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అమ్మడానికి ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా నేను సజెషన్ చేసేది ఏంటంటే ఈ కంపెనీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నిజంగానే డెవలప్ అయింది అని, డెవలప్ అయిపోయింది మొత్తం, కావాల్సిన రోడ్స్ అన్నీ వేసేసారు, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, కావాల్సిన గ్రీనరీ అంతా ఉంది, పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేశారు. అలాంటి టైంలో మనం కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. డాక్యుమెంట్స్ ఒకటి వెరిఫై చేసుకొని ఇవి చూసుకుంటే సరిపోతుంది. నిజంగానే ఇది వ్యాలిడా కాదా అనేది అప్పుడే మనకి తెలిసిపోతుంది. అలా కాకుండా ఇదిగో నేను ఇప్పుడు 5 ఎకరాలు కొన్నాను, నీ ఇప్పుడు కొంటే నేను 5,000కే గజం ఇస్తాను, నాకు అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత అయితే నేను దీనికి 10,000 అవుతుంది, నీకేముంది ఒక 1 yearలో అయినా డబల్ అవుతుంది కదా అన్న వాళ్ళకి ఏంటంటే నేను కొంచెం వెయిట్ చేయమనే చెప్తానండి. మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్స్ కూడా చాలా టైం పడుతుందండి. అంటే వాళ్ళ తప్పేం లేకపోయినా కానీ గవర్నమెంట్కి అప్రూవల్స్ కోసం అప్లై చేసినా కానీ ఏంటంటే వెంటనే ఇవ్వట్లేదు, కొంచెం కొద్దిగా టైం పడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి.